హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది నిశ్చితార్థం జరిగిందండి. అయితే వాళ్ళల్లో చాలా వేడుకగా చేస్తారనమాట. అంటే అందరూ చేయరండి ఇలాగా. కొంతమంది అంటే కొన్ని క్యాస్టుల్లో చేస్తారు. ఆడపెళ్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళకి ఇచ్చే వాటిని పాలకావిడి అంటారండి. అలాగే మగపెళ్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళకి ఇచ్చేవన్నమాట పూలకావిడి అంటారండి. అయితే ఈ పూలకావిడి అనేది చూసారా, హెయిర్ బ్యాండ్స్తో సహా అన్నీ పసుపు కుంకుమ ప్యాకెట్లు, తమలపాకులు, గాజులు అన్నీ అండి, అన్ని రకాలు ఉంటాయండి ఇందులో. చూసారా, వెండివి పువ్వులు, ఆ అమ్మాయికి పెట్టే వస్తువు, తర్వాత చీర, అవన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇలా సర్దుతారనమాట. చక్కగా ఒక్కొక్క ముత్తైదు వెళ్ళి ఇస్తూ ఉంటారండి. ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా పెళ్లి కూతురికి ఇస్తారు. ఇదంతా వచ్చిన వాళ్ళండి, అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళండి, బాగా ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళ అత్తగారు చాలా అనమాట, చాలా ఫ్రెండ్స్. అలాగే మేము కూడా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇదైతేనండి పాలకావిడి, అంటే ఆడపెళ్లి వాళ్ళు మగపెళ్లి వాళ్ళకి ఇచ్చేవన్నమాట. ఇవన్నీ అంటే పెళ్ళికొడుకు ఇస్తారండి. ఇవన్నీ కూడా చూసారా, పెళ్లి కూతురు పేరు పెళ్లి కొడుకు పేరు పంచదార పోసి దానిలో లవంగాలతో తయారు చేశారు. ఎంత చక్కగా ఉందో చూసారండి. ముందుగా వాళ్ళ అత్తగారు ఇస్తున్నారండి. ఇలా చక్కగా వేడుగ్గా జరిపారండి. చాలా బాగుందన్నమాట ఈ ఎంగేజ్మెంటు. పెళ్ళి ఇలా నిశ్చితార్థం రోజునే చక్కగా పెళ్ళికి ముహూర్తాలు అవి కూడా పెట్టుకుంటారండి. పొడుగు ముహూర్తం, పసుపు కొట్టే ముహూర్తం, ఇవన్నీ కూడా నిశ్చితార్థం రోజునే జరుగుతాయి. ఆ తంతు అయితే అయిపోయిందండి. నేను తర్వాత వేడుకగా ఇలా తీసానమాట. ఈ అమ్మాయి ఆడబొడుచండి. చక్కగా చూసారా, స్వీట్స్తో చక్కగా ఇస్తుంది. ఈ ఆడపెళ్లి వాళ్ళు అందుకుంటారనమాట అండి, మగపెళ్లి వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా. చాలా బాగా జరిగిందండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూసారా ఎంత చక్కగా ఉన్నారో. ఇలా అండి, ఎవరైనా జంటను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుందండి. తర్వాత వాళ్ళ అత్తగారు ఆడబొడుచు కలిసి మెడలో నెక్లెస్ కూడా పెట్టారనమాట. ఇలా నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళి అయిపోయినట్లే అంటారు కదండి. ఏమైనా అండి, మన హిందూ సాంప్రదాయంలో మాత్రం పెళ్ళి అనేది చాలా ముచ్చటైన వేడుకండి. ఎవరికి వారిదే కొత్తగా అనిపిస్తుంది మనం చూస్తున్న కొద్దీ. అవునంటారా కాదంటారా? పెళ్ళిలో జరిగే ప్రతి వేడుకకి ఒక అర్థం ఉంటుందండి. అలాగే నిశ్చితార్థం కూడా. ఫస్ట్ గౌరీ పూజతో మొదలు పెడతారండి నిశ్చితార్థ వేడుక కూడా. ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కో రకమైన పద్ధతులు ఉంటాయండి. కానీ ఎవరిది వాళ్ళకే మనకు కొత్తగా అనిపిస్తుంది. చూసారా, ఉంగరాలు తొడుక్కుంటున్నారనమాట. జంట భలే ముచ్చటేస్తుంది కదండి. అయితే ఈ నిశ్చితార్థం కూడా చాలా సాంప్రదాయబద్ధంగా జరిగిందండి. ఇప్పటి మోడల్స్ కాకుండా చక్కగా పద్ధతిగానే జరిగిందనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త జంటను మాత్రం మనసారా ఆశీర్వదించండి. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదండి. థ్యాంక్ యూ.